ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మనము దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని రెక్కల నీడలోకి వచ్చాం, దేవుని కుటుంబంలోనికి వచ్చాం, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృపలో మనం నిలబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దైవ కృపలో దేవుని చేత బలపరచబడి, దేవునికి స్తోత్రం, దేవుని చేత బలపరచబడి మనము ఈ భూమి మీద నిలబడుతున్నాం. ఈ భారతదేశం ఉందంటే అది క్రైస్తవులను బట్టే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భారతదేశంలో చదువుకున్నటువంటి సామాన్యులు ఉన్నారు అంటే అది క్రైస్తవులను బట్టే. దేవునికి స్తోత్రం. సామాన్యులకి వైద్యము అందుతుందంటే అది క్రైస్తవులను బట్టే అందుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సామాన్యులకు విద్య అందుబాటులోకి వచ్చిందంటే అది క్రైస్తవులను బట్టే అందుబాటులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం భారతదేశాన్ని బాగు చేస్తూ ఉంది. ఇది ఒకప్పుడు చీకటి ఖండం, హిందూ దేశం, కానీ దాన్ని వెలుగుమయంగా చేయడానికి దేవుడు అనేక మంది దైవ సేవకులను ఈ యొక్క భారతదేశానికి తెచ్చి ఆ ప్రజల ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆరోగ్యము విషయంలో, క్షేమం విషయంలో, వారి చదువు విషయంలో, వారికి అన్ని విధాల తోడ్పడడానికి దేవుడు పనిచేశాడు. ఏషియా ఖండంలోనే చాలా పెద్ద ఆసుపత్రి భారతదేశంలో ఉంది. అది సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, రాయ్వెల్లూరులో ఉంది. తమిళనాడు చిత్తూరు పక్కలో వస్తుంది. అక్కడ స్కడ్ అని ఒక స్త్రీ, ఆమె సేవ చేయడానికి ఒక నర్సుగా వచ్చింది అనుకుంటా. వస్తే ఆమెకి దేవుడు చెప్పాడంట, ఇక్కడ నువ్వు ఒక ఆసుపత్రి కట్టు అని. ఏదో సేవ చేసుకొని ఈ దేశ ప్రజల కోసం వెళ్దామంటే ఇక్కడ పెద్ద ఆసుపత్రి కట్టాలి దేవుడు అన్నాడంట. ఎందుకంటే చాలామంది స్త్రీలు ప్రసవించలేక చనిపోతున్నారు. వాళ్ళ మరణం నాకు చాలా వేదనగా ఉంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఆసుపత్రి కట్టాలి. సేవకు వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? దాని విభాగాలన్నీ చుట్టుపక్కలంతా ఆవరించిపోయింది. ఎంతో గొప్ప వైద్యం ఈరోజు పెద్ద ఆసుపత్రిగా మారింది. క్రైస్తవుడు భారతదేశానికి అడుగుపెట్టి వాళ్ళ శ్రమను, వారి యొక్క ఆర్థిక వనరులను, వారికి ఉన్న అవకాశాలు మొత్తం ప్రజల క్షేమం కోసం ఉపయోగించారు. కాబట్టి దేవుడు ప్రతి మనిషి జీవితం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి మనకు మేలు చేస్తున్నాడు. కాబట్టి పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే కొంతమంది ధనవంతులకి అది నచ్చల. వాళ్ళు ఉచితంగానే చదువు చెబుతారు, వారు ఉచితంగానే వైద్యం అందిస్తారు, వారు ఉచితంగానే కుటుంబాల్లో సమాధానం కలుగజేసి ఇల్లు వాకిలు కట్టుకునేలాగా తోడ్పడతారు. ఇట్లాగా ఏదైనా ఉపయోగపడేటువంటి పనులు చేయాలని క్రైస్తవ్యం పనిచేస్తుంది. కానీ ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని, ఒక భక్తిని, ఒక భయాన్ని, ఒక పరిశుద్ధతను, ఒక నీతిని, ఒక మంచితనాన్ని ప్రతి మనిషిలో నెలకొల్పుతూ ప్రతి మనిషిని మంచి మార్గంలోకి తిప్పుతున్నటువంటి ఒక మార్గం ఏదైనా ఉందంటే అదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయి ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు, అక్కడున్న సైన్యం అంతా కూడా అణగదొక్కి వాళ్ళ యొక్క శ్రమను దోచుకుంటూ కనీసం వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించి వాళ్ళు అరిసి కేకలు పెట్టి చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటే వారిని చూసి దేవుడు కనికరపడి ఆయన భూమి మీదకు దిగి వచ్చి వాళ్ళని వాళ్ళ చేతిలో నుండి, ఆ దుష్టుని దుర్మార్గుల చేతిలో నుండి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. అవును,
కాబట్టి విడిపించడమే కాదు, ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళకి మార్గం ఏర్పాటు చేశాడు. ఎలాగా? పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఎందుకంటే ఎండ తగులుతుందేమో పగటి వేళ, కాబట్టి మేఘస్తంభాన్ని ఉంచాడు. రాత్రి వేళ వారికి దారి కనపడదేమో అని అగ్నిస్తంభాన్ని ఉంచి అలాగ వాళ్లకు వెలుగునిచ్చి లక్షలాది ప్రజలను ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకా వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, మేము మార్గములు వెళుతుంటే సముద్రం అడ్డం వచ్చిందయ్యా అని అంటే వెంటనే సముద్రము పారిపోయేలాగా చేశాడు, వాటికి దారిచ్చేలాగా చేశాడు. వారు దారిలో వెళుతుంటే దాహం వచ్చింది, నీళ్లు తాగదామంటే చేదుగా ఉంది, అయ్యా చేదు నీళ్ళు ఇవ్వంటే దాన్ని మధురంగా మార్చాడు. అంతేకాదు, వారికి ఆహారం లేదు, మేము ఏం చేయాలి అన్నప్పుడు దేవదూతల ఆహారమైనటువంటి మన్నాని వారికి ప్రతిరోజు కూడా కురిపించి వాళ్ళకి కావలసినంత 365 రోజులు కావలసినంత తీసుకోవచ్చు. దేవునికి స్తోత్ర. కాబట్టి వాళ్ళకి మాంసం అవసరమైతే పూరేళ్ళు రప్పించాడు. అయ్యా దాహంగా ఉంది, నీళ్ళే దొరకలేదంటే బండను చీల్చి వారికి నీళ్లను రప్పించాడు. దేవునికి స్తోత్రం. అలాగా వాళ్ళు ఇంకా తృప్తి అయిపోయింది. ఎంత బాగా సౌకర్యాలు, ఇంత గొప్ప సౌకర్యాలు ఏ గవర్నమెంటు ఇవ్వలా. ఇప్పుడంట ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళు సోమరులు అయిపోతారంట. ఇప్పుడు చెబుతున్నారు, ఏమ్మా సోమరులు అయిపోయారా మీరేమన్నా? ఎవరు అవరో, దేవుడే ప్రజలకు ఉచితంగా అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. ప్రజల క్షేమం, వారి అవసరత, వారికి ఏం కావాలో అవంతా ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ అనారోగ్యం వస్తే ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను. కాబట్టి దేవుడు ఆయన చూడండి, రెపిదీములో ప్రజలు ఉన్నప్పుడు అకస్మాత్తుగా సడన్గా అక్కడ అమాలేకులు వారి మీద దాడి చేసినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇక వీరికి పర్మనెంట్గా ఒక దూతను వీరి ముందు పెట్టాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్మనెంట్ దూత అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఒకసారి చదువుదాం, చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నీ త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, చూడండి, ఒక పెద్ద ఆఫీసర్ ఎవరైనా గుంటూరులో తిరుగుతున్నారంటే వాళ్ళ ముందు ఒక ఎస్కార్ట్ ఉంటుంది. ఒక మంత్రి వస్తున్నాడంటే ఒక ఎస్కార్ట్ ఉంటుంది. అవును, ఎస్కార్ట్ ముందుగా ఒక ఎస్కార్ట్ వెళ్తుంది. పోలీసు వాళ్ళంతా ఒక జీప్ వేసుకొని కోయ అని అరుచుకుంటా ఇది సిగ్నల్ ఇస్తా వాళ్ళు ఏం చేస్తారు, దారిలో ఎవరైనా ఉంటే తప్పుకో అని చెప్పి వెనకాల వచ్చే బండికి దారి చూపిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, ఇదిగో ఆయన నీ త్రోవలో నీకు ఆయన సిద్ధపరిచినటువంటి ఒక దేవదూత, ఆయన ముందుగా వెళ్తాడంట. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు, నీ అవసరాలు తీర్చడానికి, నీ కష్టాలను ఆయన తొలగించడానికి, నీకు మేలు చేయడానికి ఆయన అంటున్నాడు, ఒక దూతని పర్మనెంట్గా ఇచ్చేస్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దూత గురించి మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ దూత అంటే మామూలు దూత కాదు. ఈ దూత మామూలు దూత కాదు. గాబ్రియేల్ లాగా వర్తమానం చెప్పే దూత కాదు. ఆయన ఎలాంటి దూత అంటే ఆయన చాలా పవర్ఫుల్. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యెహోవాతో సమానుడైన వాడే. దేవునికి స్తోత్రం. అంటే సాక్షాత్తు దేవుడే. ఆయన ఎవరికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆయన ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆయన ఎవరికి సాదృశ్యం? పరలోకమందున్న నివసిస్తున్న తండ్రికి సాదృశ్యం. అలాంటి ఒక దూతను వారికి ముందుగా ఏర్పాటు చేశాడు అని దేవుని వాక్యం చెప్తాం. ఈ దూతకి దేవుడిచ్చినటువంటి పని ఏమిటి
దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఒకటి వారికి మార్గదర్శిగా ఉండడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మార్గదర్శిగా, మార్గము చూపించేవాడుగా, దారి చూపించేవాడుగా ఉండాలి. అవును, ఇప్పుడు చాలా పెద్ద సిటీకి వెళ్ళిపోయామనుకో, మనకి ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలియవు. మనకు దారి చూపించేవాళ్ళు ఉండాలి. దారి చూపించేవాళ్ళు ఉంటేనే మనము కరెక్ట్గా వెళ్తాం. లేకపోతే అక్కడక్కడే తిరిగి 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 పెట్రోల్ అంతా ఖాళీ అయిపోయి అక్కడే ఇబ్బందులు పడి బాధపడాలి. అవును, మార్గదర్శి మన ముందు ఒక మార్గదర్శి, ఆయన ఏం చేస్తాడు, మన కొరకు రూట్ మ్యాప్ వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన రూట్ మ్యాప్ వేస్తాడు. నువ్వు ఎలా వెళ్ళాలో ఆయన ముందుగానే ఆయన సిద్ధపరుస్తాడు.